అబ్బాయి వెళ్ళరా. ఆ, చెప్పండి. ఎవరబ్బాయి నువ్వు? పూర్ణచంద్ర వాళ్ళ అబ్బాయినండి. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ జాబ్ సార్. సాఫ్ట్వేర్ జాబ్. ఎంత వస్తాయేంటి? ఒక 50,000 దాకా వస్తాయి సార్. ఆ కార్ ఎవరిది? ఆ, నాదే సార్, కొత్తగా కొనుక్కున్నాను. నాకు 100 ఎకరాల పొలం ఉంది. నీకు మా అబ్బాయి తెలుసా? ఆ, లేదండి. అమెరికాలో ఉంటాడు. ఓ 2 ఎకరాల పొలం అమ్మి మా అబ్బాయిని అమెరికా పంపించాను తెలుసా? నాకింకా 98 ఎకరాల పొలం ఉంది. 98 ఎకరాల పొలం ఉన్న నేను ఏ రోజు కారులో తిరగలేదే. పట్టుమని 2 సెంట్లు భూమి కూడా లేదు. నువ్వు నా ముందు కారులో తిరుగుతున్నావు. చిన్న చిన్న బతుకులు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా మాలోటోళ్ళ ముందు చూపించకూడదు. నువ్వెప్పుడు చేస్తావో నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెప్పుడు చేస్తావో తెలుసా రా అన్నాను రా. ఉన్న ఫలంగా నువ్వు పోయావనుకో, ఆ 98 ఎకరాలు ఏ గుద్దోలం పెట్టుకుంటావురా? 98 ఎకరాల పొలం ఉంది. బొక్కలో లుంగి తొక్కలో చొక్క. అదే ఆస్తి నాకుంటే ఏం చేసేవాడిని తెలుసా? పట్టు బట్టలు వేసుకొని తిరిగేవాడిని. ఎకరాల ఆస్తి ఉండంగానే సరిగాల, దాన్ని అనుభవించే యోగం కూడా ఉండాలా. నీ దృష్టిలో ఆస్తి అంటే నోరు కట్టుకొని బ్రతకడం. నా దృష్టిలో ఆస్తి అంటే ఏంటో తెలుసా? తిన్నామా, ఉన్నామా, పని చేసామా, అది.